JPS Techno Courses Medical Coding. SAP FICO, SAP ABAP, SAP Security. For contact. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్య రెడ్డి. కరీంనగర్లో గత 10 days నుంచి కూడా షూటింగ్ జరుగుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే షూటింగ్. దీంట్లో హీరోగా శ్రీకాంత్ గారు యాక్టింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం కిసాన్ నగర్లో ఈరోజు షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ దగ్గరికి రావడం జరిగింది. మరి హీరో శ్రీకాంత్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. లెట్స్ కమ్. చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇది ఫస్ట్ టైం కరీంనగర్లో చేయడం షూటింగ్. అంతకుముందు 2-3 సార్లు రావడం జరిగింది, కానీ షూటింగ్ పర్వంగా ఈసారి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చందు, ఇక్కడ లోకల్ వెంకటేష్, చందు ప్రొడ్యూసర్స్, అలాగే గంగూల్ కమలాకర్ గారి సహాయ సహకారాలు అన్నీ ఇక్కడ ఉండటం వలన ఈ సినిమా టైటిల్ వచ్చేసి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. డ్యామ్ దగ్గర చేసాము, అలాగే టెంపుల్స్ కానీ చాలా రోడ్ల మీద మొత్తం అంతా ఒక 10 days ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. నంబర్ ఆఫ్ ఆర్టిస్టులు, లయ గారు కానీ, ఆలి, రాజేంద్ర ప్రసాద్ గారు, ధనరాజు, ఇలా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, పృథ్వీ. వీళ్ళందరితో కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఒక డివోషనల్ మిక్స్ చేసి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన డివోషనల్ అంటే భక్తుడికి స్వామికి సంబంధం మధ్యలో సబ్జెక్ట్ జరుగుతూ ఉంటుంది. సో వండర్ఫుల్, చాలా బాగా వస్తుంది. చాలా రోజుల తర్వాత నేను కొన్ని ఫిలిమ్స్ విలన్గా, కొన్ని ఫిలిమ్స్ క్యారెక్టర్లుగా చేయడం జరిగింది. దేవరాలో కానివ్వండి, ప్లస్ గేమ్ చేంజర్ కానివ్వండి, ఇట్లా మళ్ళీ దాని తర్వాత నాకు చాలా రోజుల తర్వాత ఈ టైప్ ఆఫ్ సబ్జెక్టు ఒక హీరోగా మళ్ళీ కంబ్యాక్ అవ్వడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నాగేశ్వర రెడ్డి గారు సబ్జెక్టు, అంతకుముందు నేను నాగేశ్వర రెడ్డి గారి సినిమాలు చేశాను. నేను ఒకరాధ ఇద్దరు కృష్ణవేళ, నేను ప్రభుదేవ చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన డైరెక్షన్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ చిరంజీవి గారి కాంబినేషన్ లో శ్రీకాంత్ గారిని చూడొచ్చా? డెఫినెట్ గా చూడొచ్చు. ఆయన సినిమాలు చేస్తారు, నేను సినిమాలు చేస్తాను. మంచి కథ ఉంటే అంటే వాళ్ళే చెప్తారు. మంచి నా క్యారెక్టర్ ఇప్పుడు శంకర్ దాదా ఎంబీబీఎస్ కానీ, శంకర్ దాదా జిందాబాద్ కానీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశాం. మళ్ళీ నెక్స్ట్ అనుకుంటున్నాం, బట్ ఎప్పుడు ఏంటి అనేది ఇంకా తెలియదు. విదేశాల్లో సినిమా షూటింగ్ చేశారు, హైదరాబాద్ చేశారు, కరీంనగర్కి వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్ ఇప్పుడు నేను చూస్తే రోడ్స్ కానివ్వండి, చాలా అంటే ఎక్కడ నాకు మట్టి కనపట్ల, మొత్తం సిసి రోడ్లు. ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా కూడా అంటే నేను ఇంత డెవలప్మెంట్ ఉంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేయాలి. నాకు తెలుసు, అంటే వచ్చాను అంత ముందు, కానీ బట్ షూటింగ్ పరంగా సందులు గొందుల్లో వాటిల్లో ఇట్లా అన్నీ తిరగడం వలన ఏంటంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంది కరీంనగర్. నాకు తెలిసి తెలంగాణలో దిస్ ఇస్ ద బెస్ట్ సిటీ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను వరంగల్ అన్ని మహబూబ్నగర్ అన్నీ వెళ్ళడం జరిగింది. బట్ ఈ కరీంనగర్ అనేది బెస్ట్ సిటీగా డెవలప్ చేశారు. అదే డెవలప్ ఎవరు చేస్తారు, రాజకీయ నాయకులు లేకపోతే కలెక్టర్స్, వాళ్ళంతా పూనుకుంటే డెఫినెట్గా ఇదవుతుంది. బట్ ఎస్పెషల్లీ ఈ షూటింగ్కి ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే పబ్లిక్ కూడా చక్కగా వస్తున్నారు, చూస్తున్నారు, కెమెరాలు తీసుకుని మొత్తం అన్నిట్లో పెట్టేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో. ఎందుకంటే హైదరాబాద్లో ఎవరిని పెట్టనివ్వరు అక్కడ. బట్ ఓకే, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ సరదా, మాతో ఫోటోలు దిగడము అయ్యి అని. బట్ ఒక్కోసారి వాళ్ళు కూడా ఎప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేదు, చాలా చక్కగా జరుగుతుంది షూటింగ్. డిస్టర్బెన్స్ ఉంటే 2-3 రోజుల్లోనే వెళ్ళిపోయేవాళ్ళం మేము, ఎందుకంటే కష్టం కదా. ఎందుకంటే డిస్టర్బెన్స్ లేదు కాబట్టి వాళ్ళు చక్కగా మాతో పాటు కలిసిపోయి మాతో పాటు షూటింగ్లు చేసేస్తారు. వాళ్ళు కూడా అయిపోయింది 21st వరకు. నెక్స్ట్ పిక్చర్ ఏమన్నా సార్? నెక్స్ట్ పిక్చర్ దేవరా 2 ఒకటి స్టార్ట్ అవుతుంది. అది ఇంకొక హీరోగా ఒకటి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్. అది ఇంకా టైం ఉంటుంది, ఎందుకంటే వాడు ఇప్పుడు ఛాంపియన్ అనేది జరుగుతుంది. అశ్విని గారు వాళ్ళది స్వప్న సినిమా వస్తుంది. అది మోస్ట్లీ డిసెంబర్ కానీ జనవరి కానీ రిలీజ్ డెఫినెట్గా. చాలా సంతోషంగా ఉంది. కరీంనగర్ మై ఓన్ ప్లేస్ లాగా, లైక్ హైదరాబాద్ కంటే బెటర్ కంఫర్ట్స్ ఇచ్చారు ఇక్కడ ప్రొడ్యూసర్స్. మేబీ ప్రొడ్యూసర్స్ లోకల్ అవడం వల్ల కంఫర్ట్స్ అని జరిగాయి అనుకుంటా. చందు గారు, కమలాకర్ గారు, వెంకట్ గారు వాళ్ళు ముందుండి నడిపించడం వల్ల మేము ఫుల్ హ్యాపీ. ఇక్కడ లోకల్గా ఉన్న జనం నాకు ముందు చాలా సంతోషం. ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినా సరే చిరాకు పడకుండా వాళ్ళు మేము ఏం చెప్తే అలాగా చేస్తున్నారు. అది చాలా, ఎందుకంటే మామూలుగా జనం వినరు, ఏంటి షూటింగ్ చూస్తే తప్పేంటి అని చెప్తూ ఉంటారు. అలా కాకుండా వీళ్ళు చెప్పంగానే వింటున్నారు. మెయిన్ ఇంకోటి అంటే పోలీస్ ఫోర్స్ సపోర్టింగ్.
ఒక 20 మంది కానిస్టేబుల్స్ మా కోసమే డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఏ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే శ్రీకాంత్ గారు ఉన్నారు, రాంప్రసాద్ గారు ఉన్నారు, లయ ఉంది, ధనరాజు ఉన్నాడు. సినిమాలు అంటే అందరికి చిన్న క్రేజ్ ఉంటుంది, వాళ్ళు వస్తుంటారు అంటే వాళ్ళకి ప్రేమతో వస్తుంటారు, అవి షూటింగ్కి ఇబ్బంది కలిగిస్తుంటారు. సో ఆ ఇబ్బందులు ఏం పడకుండా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరించింది. సో ఈ అన్ని సహకారం రావడానికి కారణం ముఖ్యంగా కలెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఆవిడ అన్ని డిపార్ట్మెంట్స్కి పురమాయించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిజంగానే మాకు ఇంత సహకరించడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు కరీంనగర్ పీపుల్, థ్యాంక్స్ టు ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ కరీంనగర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనతో కరీంనగర్ శ్రీకాంత్ ఫ్యాన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నారు. మరి వాళ్ళ మాటల్లో కూడా విందాం. కరీంనగర్ షూటింగ్ కి శ్రీకాంత్ గారు రావడం జరిగింది హీరోగా. సో షూటింగ్ జరుగుతూ ఉంది 10 days నుంచి. మరి వాళ్ళ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది ఏంటి? సార్ నమస్తే. నమస్తే మేడం. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మన కరీంనగర్లో వచ్చేసి ఇలా శ్రీకాంత్ గారు హీరోగా దగ్గర ఒక 10 days ఉండడము, షూటింగ్ చేయడం అనేది ఎంతో సంతోషకరం. మా అభిమానులకు కూడా ఎంతగానో ఆనందనీయంగా ఉంది. ఎందుకంటే మన కరీంనగర్ ఇక నుంచి వెళ్ళి మన ఇంకా సినిమాలకు ఒక పుట్టినీళ్ళుగా మారుతుందంటే మాకు అంతకంటే ఆనందం మరొకటి లేదు. ఇంకా ఎన్నో సినిమాలు మన దగ్గర వేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ పేరు సార్? నా పేరు అనిల్ కుమార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, కరీంనగర్ కూడా మంచిగా షూటింగ్ స్పాట్గా మారింది. 10-15 days నుంచి కూడా శ్రీకాంత్ గారు ఇక్కడ షూట్ చేస్తూ ఉన్నారు అంటే కరీంనగర్కి కూడా మళ్ళీ ఒక మంచి షూటింగ్ స్పాట్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కరీంనగర్ కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. శ్రీకాంత్ గారు మాట్లాడింది కూడా విన్నారు కదా. 10 days షూటింగ్లో అన్ని గల్లీలు అన్ని రోడ్స్ అన్ని తిరగడం అన్ని చాలా బాగా డెవలప్మెంట్ చేశారు కరీంనగర్ని. సో అధికారులందరికీ కూడా శ్రీకాంత్ గారు కూడా చాలా బాగుంది అంటూ మాట్లాడడం కూడా జరిగింది. సో డెఫినెట్లీ ముందు కూడా మన కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలి. సో మూవీ ఆర్టిస్టులు కానివ్వండి, మూవీ షూట్లకు కూడా ఒక మంచి స్పాట్గా కరీంనగర్ నిలబడాలి అని కోరుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్, కిసాన్పూర్ నుండి.